క్రీస్తునందు ఉన్న పరిశుద్ధులందరికీ ముందుగా దేవుని వాక్యమును వినడానికి వచ్చిన అందరికీ ప్రభు పేరిట కృతజ్ఞతలు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు దాసుడైన నేను సమస్త దేవుని సంఘమునందలి పరిశుద్ధులుగా విశ్వాసులుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ప్రభు సహాయంతో నేను చేస్తున్న ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం ముందు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యేసుక్రీస్తు ఎలా జన్మించారు, ప్రభు యొక్క జననము ఈ భూమి మీద ఎలా ఉంది, ఆయన పుట్టుక ఏ విధంగా ఉంది అనేది మనము చాలా స్పష్టంగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు ఎలా జన్మించారు, ఈ ప్రశ్నకి సమాధానం ఈరోజు ఇప్పుడు మనము ప్రభు ద్వారా వాక్యము ద్వారా విని తెలుసుకుందాము, నేర్చుకుందాము. మొదట ప్రభు రాజ్యము నీతి మన జీవితంలో ప్రభు పేరట నెరవేరునుగాక. ఆమేన్. వాక్యం చూసే ముందు మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించమని ప్రభు పేరట మిమ్ములను బ్రతిమిలాడి వేడుకుంటున్నాను. సృష్టికర్త, సర్వశక్తిగల దేవ, మా తండ్రి అయిన మా దేవ, మా ప్రభువ, మమ్ము మీ పరిశుద్ధమైన వాక్యముతో మా హృదయమును, మా మనస్సును, మా శరీరమును, మా మార్గమును, మా తలంపులను, మా జీవితములను, మా ప్రదేశములను, మా కుటుంబమును పరిశుద్ధపరచమని మీ సత్యవాక్యమును మీ ఆత్మ సహాయంతో బోధించే హృదయమును, మీ ఆత్మను, మీ ఖడ్గమనే వాక్యమును మాకు దయచేయమని మీ అతి పరిశుద్ధమైన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఆత్మతోనూ సత్యంతోనూ దీనత్వంతోనూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యమును ప్రభు చిత్తమును, దేవుని ఉద్దేశమును, తండ్రి వాక్యమును శ్రద్ధతో భక్తితో చదివి విని నేర్చుకొని ప్రభు చిత్త ప్రకారము, ప్రభు వాక్యము ప్రకారము ఆయనను పోలి జీవిద్దాము, ఆయనను పోలి నడుద్దాము, ఆయన మార్గంలో అనుసరిద్దాము, ప్రభును ప్రేమిద్దాము. ప్రభు నుంచి గొప్ప విషయాలను, జ్ఞానమును ఆశించి ఆయన కార్యములను చేసి ప్రభు ద్వారా ఆశీర్వాదము పొందుకుందాము. ప్రభు వల్లే ఆత్మగా జీవిద్దాము. పరిశుద్ధ గ్రంథము హోలీ బైబిల్ తీసి చూడండి. ప్రభు అయిన మన దేవుడు భూమి మీద ఏ విధంగా జన్మించారు అనే ఈ అంశం మీద మనం ఈరోజు ప్రభు ద్వారా నేర్చుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చూడండి. పరిశుద్ధ గ్రంథం హోలీ బైబిల్ తీసి వాక్యం చూడండి. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 1:18 వాక్యం. మత్తయి సువార్త నుంచి కొత్త నిబంధన మత్తయి సువార్త 1:18 చూస్తే వాక్యం చాలా స్పష్టంగా ప్రభు ఈ విధంగా రాపిచ్చారు. యేసుక్రీస్తు జనన విధం మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఇక్కడ వాక్యము ప్రభు తన సేవకుల ద్వారా రాపిచ్చారు. ప్రభు ఏ విధంగా జన్మించారంట? మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు అంటే ప్రభు జనన విధం ఎట్లనగా ఆయన ఏ విధంగా జన్మించారంట? ఆయన తల్లి అయిన మరియా మరియు యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భావతిగా ఉండేను. ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో మనం పూర్తిగా అర్థం చేసుకునే ముందు కొన్ని ప్రశ్నలు, ఈ వాక్యం చదివి మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటే ఇంకా వాక్యం బాగా మనకు అర్థమవుతుంది. కొన్ని ప్రశ్నలు చూడండి. వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రధానము అనే ఒకటి ప్రశ్న ఉంది. ప్రధానము అంటే అర్థం ఏంటి అని తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఆ వాక్యం అయితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పెళ్ళికి ప్రధానంకి తేడా ఏంటి? ఇదొక రెండవ ప్రశ్న. ఇంకో ప్రశ్న, పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటి? ఆత్మకి పరిశుద్ధాత్మకి తేడా ఏంటి? ప్రభుకి ఇష్టమైన వారు ఎవరు? ప్రభు దాసులు ఎవరు? ఈ వాక్యం అర్థం కావాలంటే ఈ 6 ప్రశ్నలు ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాలి.
వాటి అర్థం తెలియాలి. కాబట్టి చూడండి, అసలు ఈ వాక్యము యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భావతిగా ఉండేను. అసలు ఈ వాక్యము ప్రభుత్వ దాసుడైన మత్తయి ద్వారా రాసిన ఈ పత్రిక నుంచి దేవుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము, మనము నేర్చుకుందాము ప్రభు సహాయంతో. ఇప్పుడు ఈ వాక్యంలో యేసుక్రీస్తు ఎలా జన్మించారనే దాంట్లో యేసుక్రీస్తు జనన విధం మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భావతిగా ఉండేను. ఈ వాక్యం మనకు పూర్తిగా అర్థం కావాలంటే అందులో ఒక ముఖ్యమైన పదాన్ని మనము ఎంచుకోవాలి. మన శరీరంలో ముఖ్యమైన పార్ట్ ఏదంటే మనకి హృదయం ఏ విధంగా అయితే అలానే వాక్యంలో ఒక ముఖ్యమైన పదం ఉంటుంది. అది మనం తెలుసుకుంటే అప్పుడు మనకి వాక్యంలో ఉన్న పూర్తి అర్థం మనకి అర్థమవుతుంది. అప్పుడు దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోగలము, ప్రభు చిత్తాన్ని అర్థం చేసుకో. ఇప్పుడు ఈ వాక్యంలో ముఖ్యమైన పదం ఏంటి అంటే మనకి పరిశుద్ధాత్మ అనేది ముఖ్యమైన పదం. అది పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటి అని మనం తెలుసుకుందాం. ఇక్కడ దీనికంటే మన ప్రభు గురించి తెలుసుకుందాం. మన ప్రభు యేసుక్రీస్తు సమస్తమును సృష్టించిన దేవుడు, ఆకాశమందు ఉండు దేవుడు, రక్షకుడు, కృపగల దేవుడు, పరిశుద్ధుడు, జీవము గల దేవుడు, ఆశ్చర్యకరమైన క్రియలు చేయు వాడు. కాబట్టి వాక్యంలో ఇక్కడ మరియను యోసేపునకు ప్రదానం చేయబడి అని ఉంది. ప్రదానము అంటే అర్థం ఏంటి అంటే ఇంగ్లీష్లో ఎస్పాసన్, వివాహము నిశ్చయం చేశారు. అంటే మరియను యోసేపు ప్రదానము చేయబడిన అంటే అర్థం ఏంటంటే మరియను యోసేపుకు ఇవ్వాలని పెద్దలు కలిసి నిశ్చయించుకోవడం, అంతే. అంటే పెళ్ళికి ముందు జరిగే విషయం, అంతేగాని వారికి ఇంకా పెళ్ళి కాలేదు. ఇందులో ఈ వాక్యంలో పరిశుద్ధాత్మ అనేది పదము చాలా ముఖ్యమైనది. ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటి అంటే మనకి పరిశుద్ధాత్మ అనేది అదొక దేవుని లక్షణం. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే దేవుని స్వభావం. పరిశుద్ధాత్మ అంటే అర్థము ప్రభు ఆత్మ అని అర్థం. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే ఇంకా పరలోకము నుండి పంపబడిన ఒక ఆత్మ అని అర్థం, ఒక వ్యక్తి అని అర్థం. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే దేవుని శక్తి అని అర్థం. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము అని అర్థం. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే శరీర ఆకారము కలిగిన ఒక ఆత్మ అని అర్థం. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే సర్వోన్నతుని శక్తి అని అర్థం, దేవుని శక్తి అని అర్థం. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే శక్తిమంతుడు అని అర్థం. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే ఇంకా ఉత్తరవాది అని, ఆదరణకర్త అని అర్థం. ఇవన్నీ ఈ వాక్యంలో మనకు ముఖ్యమైన పదము పరిశుద్ధాత్మ అనే పదానికి అర్థము అన్నమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు జనన విధం మెట్లనగా ఆయన తల్లి అయిన మరియను యేసుపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. అంటే అర్థం ఏంటంటే వారికి ఇంకా పెళ్లి కాలేదు, వారు భార్య భర్తలుగా ఇంకా పెళ్లి నిశ్చయించుకున్నారు. ఇంకొకటి ఏంటంటే శరీరపరంగా కూడా వారు ఇంకా కలవలేదన్నమాట. కాబట్టి ఆమె పరిశుద్ధాత్మ వలన మాత్రమే, అంటే మరియా పరిశుద్ధంగా జీవిస్తూ ఉండేది. ఆమె పరిశుద్ధముగా దేవునికి దాసిగా జీవిస్తుంది. కాబట్టి ఆమె యొక్క స్వభావాన్ని బట్టి ఆమె మీద దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించి ఆమెను కన్యక పెండ్లి కాని స్త్రీ అయిన మరియ మీదకి ప్రభు తన ఆత్మను పంపించి ఆమెను గర్భావతిగా చేశాడు. ఆ విధంగా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమె ద్వారా, కన్యక ద్వారా ఈ భూమి మీదకి జన్మించారు. ఇప్పుడు ఇంకా ఈ వాక్యంలో ఉన్న ఇంకా పూర్తి అర్థమును మనం తెలుసుకోవడానికి వాక్యాన్ని వాక్య విశ్లేషణ చేద్దాము. దాని ద్వారా మనకి ఇంకా పూర్తిగా వాక్యాన్ని మనము అర్థం చేసుకోగలము. ప్రభువు ద్వారా వాక్య విశ్లేషణ ద్వారా మనము
ప్రభు ఎలా జన్మించారు అనేది చాలా స్పష్టంగా మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాము. మత్తయి సువార్త అధ్యాయం 1 నుంచి కొన్ని వాక్యాలు తీసుకుందాము. వాక్యము వింటూ చదువుతూ వివేకంతో అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా గ్రహించాలి, నేర్చుకోవాలి, తర్వాత పాటించాలి. సో చూడండి, మత్తయి సువార్త 1:18 నుంచి 25 వరకు చూస్తే మనకి ప్రభు ఏ విధంగా జన్మించారు, ప్రభు యొక్క ముఖ్య జన్మకి కారణం ఏంటి అనేది, ప్రభు ఏ విధంగా జన్మించారు అనేది మనకి చాలా స్పష్టంగా ఉంటుంది. మత్తయి సువార్త 1:18 నుంచి యేసుక్రీస్తు జనన మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భావతిగా ఉండేను. ఆమె పరిశుద్ధాత్మ వలన మాత్రమే గర్భావతి అయింది, కానీ వారు యోసేపును మరియు మరియా శరీరపరంగా మనకి వారికి కలగడం వల్ల మాత్రం ఏ మాత్రం కూడా ప్రభు జన్మించలేదు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు, ఆయనకి అసాధ్యం అనేది ఏదీ ఉండదు. భూమి మీద మొదట ఆదాము జన్మించినప్పుడు ఆదాము కంటే ముందు ఎవరైనా స్త్రీ కానీ ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రభువు తన చేతులతోనే ఆదామును చేశాడు. అంటే ఆయనకు అసాధ్యం అనేది ఏదీ ఉండదు. కన్యక గల ఒక స్త్రీని ప్రభు గర్భవతిగా చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. అయితే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆమె ద్వారా పరిశుద్ధంగానే ఈ భూమి మీదకి జన్మించారు. ఆయన తన శక్తి ద్వారా మాత్రమే భూమి మీదకి వచ్చారు, అంతేగాని ఏ మనుషుడి వల్ల కాదు. కేవలం ఆయన పరిశుద్ధంగా మాత్రమే గర్భావతిగా కన్యకను మరియను గర్భావతిగా చేసి ఆమె ద్వారా మాత్రమే భూమి మీదకి ప్రభు జన్మించారు. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరిగింది తర్వాత చూస్తే మనకి 19వ వాక్యం చూస్తే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనోళ్ళక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. భార్యగా మరియను ఆమెకు ఇవ్వాలని యోసేపుకు నిశ్చయించుకున్న తర్వాత మరియా ఆ విధంగా గర్భంతో ఉండడం చూసి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మన నిత్య జీవనంలో ఇలా ఉంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. ఈ విధంగా ఉన్నప్పుడు యోసేపు నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? దేవుని చిత్త ప్రకారంగా జీవించేవాడు, దేవుని వాక్యమును ప్రేమించేవాడు, దేవుని ఉద్దేశమును ప్రేమించి ఎన్ని బాధలున్నా హింస ఉన్నా కానీ జీవించే ఆ లక్షణం ఉన్న వ్యక్తి అన్నమాట. కాబట్టి ప్రభువును ప్రేమించే యోసేపుకు దేవుని పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతిగా అవ్వడం ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత యోసేపు ఏ రోజు కూడాను ఆమెను అవమానపరచలేదు. ఈ విధంగా గర్భవతి అయ్యిందనే అనవసరమైన చెడు ఆలోచనలు, చెడు తలపులను, చెడు మాటలను, చెడు నడకను ఏ మాత్రం కూడా చేయకుండా ఆమెను విడనాడ ఉద్దేశించాను రహస్యముగా. ఆ విధంగా అయినా కానీ ఇదంతా ఒక దేవుని చిత్తము అని యోసేపు అర్థం చేసుకున్నాడు. అయితే ఇక్కడ చూడని తర్వాత ఏం జరిగిందనేది మత్తయి సువార్త 1:20 అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమయ్యి, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ప్రభుదూత చాలా స్పష్టంగా ఈ విధంగా యోసేపు తన భార్య అయిన మరియను పెళ్లి చేసుకోక ముందే ఏంటి నా భార్య ఈ విధంగా గర్భంతో ఉంది, పెళ్లితో ముందు ఈ విధంగా ఉంటే ఏంటి అని ఆయన ఆలోచించుకుంటూ దానికి ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన నిద్రించిన సమయంలో ప్రభువు తన దూతను పంపించి కలలో, స్వప్నమందు అంటే కలలో ప్రభుదూత యోసేపుతో మాట్లాడి ఆమె గర్భము ధరించినది ఒక మనుష్యుడి వలన కాదు, నువ్వు అనవసరంగా చెడు ఆలోచనలు చేయకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. ప్రభువు తన చిత్తమును నీ భార్య అయిన మరియ ద్వారా చేయదలుచుకున్నాడు. కాబట్టి ఆమెను నువ్వు ఏ మాత్రం కూడాను ఆమె గర్భంగా ఉందని ఆమెను వదిలేయాలని, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనవసరమైన ఆలోచనలు నువ్వు కలిగి ఉండకూడదు. ఆమె దేవుని వలన మాత్రమే గర్భవతి అయింది కాబట్టి నువ్వు ఆమెను విడనాడనా అనే ఆలోచన ఎట్లాంటి పెట్టుకోకుండా ఆమెను నువ్వు దగ్గరికి చేర్చుకో, నీ భార్యను నువ్వు చేర్చుకో అని ప్రభు తన దూతను పంపించి ఈ విధంగా కళ్ళు మాట్లాడడం జరిగింది. అప్పుడు ఇంకా ప్రభు దూత యోసేపుతో ఏం చెప్తున్నారు అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదామనెను. ఇదిగో కన్యక గర్భావతి అయి కుమారుని కనును,
ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ చూడండి, ఈ విధంగా ప్రభు తన దూత యోసేపుతో కల్లో కనిపించి ప్రభు ఎందుకు తన భార్యను ఆ విధంగా గర్భవతిగా చేశాడు, దానికి ఉన్న ఉద్దేశం ఏంటి అనేది ప్రభు దూత ద్వారా చాలా స్పష్టంగా చేశాడు. ఉద్దేశం ఏంటిది? మరియను ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు గర్భవతిగా చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఈ సమస్త భూమి మీద ఉన్న ప్రతి ఒక్క తన ప్రజల యొక్క పాపముల నుండి వారిని రక్షించడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరియా ద్వారా ఈ విధంగా ఆమెను గర్భవతిగా చేశాడు. ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆయనకు యేసు అని పేరు పెట్టు, ఆయన తన ప్రజల యొక్క పాపంలో అన్నిటి నుంచి రక్షిస్తాడు అని చాలా స్పష్టంగా ఈ విధంగా ఇప్పుడు జరిగింది. అంటే ఇంతకుముందు దేవుడు లేఖనం ద్వారా ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భార్య విషయంలో అనవసరమైన చెడు తలపులు కలిగి ఉండకుండా ఆమెను మరియను నువ్వు నీ భార్యగా నువ్వు చేర్చుకో అని ప్రభు తన దూత ద్వారా యోసేపుతో స్వప్నమందు కల్లో మాట్లాడి అనవసరమైన ఆలోచనలు కలిగి ఉన్న యోసేపు యొక్క హృదయానికి ధైర్యమును ఆదరణను కలిగించాడు. అప్పుడు యోసేపుకు ధైర్యం అనేది, అప్పుడు ప్రభు చిత్తమును యోసేపు అర్థం చేసుకున్నాడు. ఇంకొకటి చూడండి, ఈ విధంగా ప్రభు దూత మాట్లాడడం అయిపోయిన తర్వాత యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఈ విధంగా ప్రభు అయిన దేవుడు ఈ భూమి మీదకి జన్మించారు. ఏ విధంగా జన్మించారు? ప్రభు ఈ భూమి మీద కన్యకైన పెండ్లి కాని ఒక స్త్రీ ద్వారా తన శక్తి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీదకి జన్మించారు. అది తన తల్లి అయిన మరియా ద్వారాను యేసుకు ఈ విధంగా ప్రభు ఈ భూమి మీదకి జన్మించారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వాక్యానికి మనము కొన్ని వాక్యాలు చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. కన్సెప్షన్ ఆఫ్ చిల్డ్రన్, ప్రభు ఆత్మ వలన గర్భము నిజంగా ఒక స్త్రీ గర్భవతిగా అవుతుందా, ఇది సత్యమా అసత్యమా అనే విషయం మీకు ఏదైనా ఉంటే ఇప్పుడు దీనికంటే ఇప్పుడు ఇదంతా ఏంటంటే కొత్త నిబంధనలో జరిగిన విషయాలు. పాత నిబంధనలో ఏమైనా ఇటువంటి జరిగాయని మనం ఒకసారి చూసుకుంటే ఆది కాండంలో 21వ వాక్యము 21వ అధ్యాయంలో 2వ వాక్యం చూస్తే, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతన్ని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అబ్రహాం భార్య శారా గొడ్రాలై జీవిస్తుంది, వాళ్ళిద్దరు పెళ్ళింది. అయినా కానీ ఈ చాలా సంవత్సరాలు 90 సంవత్సరాలు దాటిపోయినా సరే కానీ వారికి పిల్లలు సంతానం కలగలేదు. అప్పుడు దేవుడు ఏదైతే నీకు నేను ఖచ్చితంగా గర్భఫలాన్ని నేను ఇస్తానని మాట ఇచ్చాడో అది దేవుడు చేసి అబ్రహాముకి శారాకి తన పరిశుద్ధాత్మ శక్తి వలన ఒక కుమారుని దయచేశాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ వలన నిజంగా ఒక స్త్రీ గర్భవతిగా అవుతుందా లేదా అనేది ఇంకొక మంచి ఉదాహరణ చెప్తాను వినండి. ఆది కాండంలో 25వ అధ్యాయము 21వ వాక్యం చూస్తే, ఇస్సాకు, అబ్రహాం కుమారుడిని ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనేను. యెహోవా అతని ప్రార్థన వినేను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యను. ఇప్పుడు చూడండి, వారిద్దరి పెళ్ళయింది. ఇస్సాకుకి భార్య ఎవరు? రిబ్కా. గర్భవతిగా అయిందా? కాలేదు. దేవుని వేడుకున్నాడు, అంటే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విని తన పరిశుద్ధాత్మ శక్తిని తన వాక్యమును పంపించి ఆమెను గర్భవతిగా చేశాడు. కానీ వారు శరీరానుసారంగా ఏకమవడం వల్ల జన్మించాడు ఇస్సాకు. ఇక్కడ ఏ విధంగా ఇస్సాకు ఏ విధంగా అయితే అబ్రహాము శారాకి ఏ విధంగా శరీరానుసారంగా జన్మించలేదు, ప్రభు వాగ్దానం ద్వారా ప్రభు శక్తి ద్వారా ఏ విధంగా జన్మించారో ఇక్కడ ఇదే విధంగా ఇస్సాకుకు భార్య అయిన రిబ్కా కూడాను ప్రభు శక్తి ద్వారా మాత్రమే, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆమె గర్భవతి అయింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు కన్యకైన మరియకి తన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే గర్భవతిగా అయిన తర్వాత మాత్రమే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది
ఉండనే ఉండదు. గ్రంథం నుంచి మనం ఇంకొక మంచి ఉదాహరణ తీసుకుందాము. వాక్యం ఒకసారి మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భావతిగా ఉండెను. ఈ వాక్యంకి ఇంకొక మంచి ఉదాహరణ తీసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి జకారియా ఎలిజబెత్ జీవితంలో జరిగింది. లూకా సువార్త 1:18 నుంచి 1:13 వాక్యం చూస్తే, అప్పుడు ఆ దూత అతనితో, జకారియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. చాలా స్పష్టంగా జకారియా తన తరగతి చొప్పున ప్రభు అనే దేవుని ఆలయంలోకి వెళ్ళి ప్రభు ముందు దూత చాలా స్పష్టంగా అక్కడ కనిపించిన తర్వాత చాలా స్పష్టంగా దూత ఈ విధంగా మాట్లాడుతుంది. జకారియా, నీ ప్రార్థన వినబడినది. జకారియా ప్రార్థన ఏం చేశారు? నాకు పిల్లల్ని దయచేయమని, కుమారుని దయచేయమని వాళ్ళిద్దరు కూడాను వేడుకున్నారు. వాళ్ళ వయసు ఎంత అంటే వాళ్ళిద్దరు వయసు ముసలితనంకి వచ్చేసింది. అంటే వాళ్ళిద్దరు జకారియాను ఎలిజబెత్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు శరీరానుసారంగా కలిసి సహజీవనం చేసి పిల్లల్ని కలిగేంత వయసు కూడా అయిపోయింది. వాళ్ళు అంత వయసు కూడా లేదు. అటువంటి సమయంలో దేవుడు వారి మీద మహాకనికరం చూపించి తన దూతను పంపించి, జకారియా నీ ప్రార్థన వినబడినది, చాలా స్పష్టంగా చెప్పారు. నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుని కంటుంది, ఆమె గర్భవతి ఖచ్చితంగా అవుతుంది. అయితే ఆ కుమారుడికి నువ్వు యోహాను అని పేరు పెట్టుదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మాట విన్న జకారియా ఏమంటున్నారు అనేది ఒకసారి చూడండి. తన ఆ యోహాను గురించి దూత ఇంకా ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మనం వింటే 1:14 లూకా సువార్త, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునను మద్యమైనను త్రాగక. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మంచి ఉదాహరణ తీసుకుందాము. మరియా ఇక్కడ ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భావతి అయిందో, అలానే ఇంకా ఎవరైనా మన పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎవరైనా ఈ విధంగా పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భావతిగా అయ్యారనేది మనం చాలా స్పష్టంగా చూసి ప్రభు శక్తిని, ప్రభు బలమును, సర్వశక్తి గల దేవుని యొక్క కనికరమును మనం తెలుసుకుందాం. జకారియా ఎలిజబెత్ జీవితంలో జరిగిన విషయాన్ని మనం తెలుసుకుందాము. లూకా సువార్త 1:13 వాక్యం చూస్తే, అప్పుడు ఆ దూత అతనితో, జకారియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. జకారియా దేవుని సేవకుడు. దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుని ముందు తాను చేయాల్సిన పని చేస్తూ ఉండగా, ధూపము ఇస్తూ ఉండగా, ప్రభువు దూత ఆయనకు కనబడి ఈ విధంగా మాట్లాడుతుంది మన జకారియా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్న జకారియా ప్రార్థన, జకారియా భార్య ఆమె ఎలిజబెత్, వాళ్ళిద్దరి యొక్క ప్రార్థన దేవుడు ప్రతి క్షణం వింటూనే ఉన్నాడు. ఆ ప్రార్థనకి సమాధానము దేవుడు తన దూత ద్వారా పంపించాడు. ఆ సమాధానం ఏంటంట, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడి ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భము పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొనిన వాడే ఇజ్రాయేలులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే ఎలిజబెత్ గర్భవతిగా అయింది. అతనికి జకార్యాకి ఎలిజబెత్ ద్వారా ఒక కుమారుడు జన్మిస్తాడు. నువ్వు ఆయనకి యోహాను అని పేరు పెట్టు. ఆయన పని ఏంటంటే, యోహాను యొక్క పని పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఇక్కడ ఎలిజబెత్ ద్వారా యోహాను జన్మిస్తున్నాడు. యోహాను యొక్క పని ఏంటి? ఈ భూమి మీద ఇజ్రాయేలులో అనేకులను, ఇజ్రాయేలు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తున్న వాళ్ళందరినీ కూడాను దేవుని వైపు తీసుకురావడము, దేవుని మార్గం వైపుకు, తన కొత్త మార్గం వైపు రావడమే, దేవుని కొత్త చిత్తం వైపుకు వాళ్ళందరినీ మళ్లించడమే యోహాను యొక్క పని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే,
దేవుని పరిశుద్ధాత్మ శక్తి వలన అసాధ్యమైనది సాధ్యం. ఎందుకంటే దేవుని యొక్క క్రియలు ఎలా ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు జనన విధం ఎట్లా ఉంది? మరియా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భవతిగా అవ్వడం వల్ల ఆ వాక్యాలు చూద్దాము. పాత నిబంధన నుంచి మనము ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భవతిగా అయిన వాళ్ళు ఉన్నారనో ఇంకొక ఉదాహరణ చూస్తే న్యాయాధిపతులు అధ్యాయం 13 5వ వాక్యం చూస్తే మనోహ భార్యతో ప్రభు అయిన దేవుని దూత వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంది. ఏ సమయంలో అంటే ఫిలిస్తీన్లు ఇజ్రాయిలందరినీ బాగా హింసిస్తున్నప్పుడు ఫిలిస్తీన్ల బారి నుండి ఇజ్రాయిల్ ప్రజలందరినీ రక్షించడానికి ప్రభు అయిన దేవుడు తన దూతను పంపించి మనోహ భార్యతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 5వ వాక్యం, నీవు గర్భావతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వెయ్యకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇజ్రాయేలులను రక్షింప మొదలుపెట్టునని చాలా స్పష్టంగా శాంసన్ గురించి ఇక్కడ ప్రభు అయిన దేవుడు తన దూత ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడ వినండి, మనోహ భార్య గొడ్రాలు, ఆమెకి పిల్లలు సంతానం లేదు. కానీ ప్రభు అయిన దేవుడు ఎప్పుడైతే మాట్లాడడం తన దూత ద్వారా జరిగిందో అప్పుడు అంటే పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే ఆమె గర్భవతి అయింది. కానీ వారు ఏ మాత్రం కూడా శరీరానుసారంగా ఆయన జన్మించలేదు. కాబట్టి ఇంకొకటి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1:20 చూస్తే, గనుక హన్న గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలును పేరు పెట్టను. ఇక్కడ కూడాను ఎల్కానా అలానే హన్న వీళ్ళిద్దరు శరీరానుసారంగా కలవడం వల్ల సమూయేలు జన్మించలేదు. ప్రభు అయిన దేవుని వేడుకోవడం వల్ల ప్రభు హన్నా యొక్క ప్రార్థనను విన్న తర్వాత ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి ద్వారా మాత్రమే సమూయేలును పంపించాడు. సమూయేలును ఆమె గర్భంలో గర్భవతి అయ్యి
అప్పుడు మాత్రమే సమయంలో జన్మించాడు. కాబట్టి ఇక్కడ వీటన్నిటి నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువుకి అసాధ్యమైనది ఏది ఉండదు. పిల్లలు లేని వారికి, అదేవిధంగా కన్యకగా ఉన్న స్త్రీని కూడాను ప్రభు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియను గర్భావతిగా చేసి ఆమె ద్వారా మాత్రమే ప్రభు ఈ భూమి మీద జన్మించారనే విషయము మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు ఏ విధంగా జన్మించారు? యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసోపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన మాత్రమే గర్భవతి అయ్యి ఆమె ద్వారా ప్రభు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా గ్రహించి అర్థం చేసుకోవాలి. ఈ వాక్యానికి నిత్య జీవనంలో ఒక మంచి ఉదాహరణ తీసుకుందాము. ఒక స్త్రీ ఖచ్చితంగా దేవుని ద్వారా గర్భవతి అవ్వాలి అంటే ఆమె ప్రభువుకి దాసురాలుగా ఉండాలి. ఆమె పరిశుద్ధంగా జీవించాలి. ప్రభువును ప్రార్థన చేయడం వల్ల, ఆమె వేడుకోవడం వల్ల, ఆ కుటుంబం వారు వేడుకోవడం వల్ల దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని పంపించి తనలాంటి వారిని వారి ఇంటికి పంపిస్తాడు. దేవుడు ఆ ఇంటిని గొప్ప వెలుగుగా చేసి వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మకి అసాధ్యమైనది ఏదీ ఉండదు అనే విషయాన్ని గ్రహించి నేర్చుకోండి. వీటన్నిటి నుంచి ఇప్పుడు నేను ఎన్ని ఉదాహరణలు చెప్పాను. అబ్రహాముకు ఏ విధంగా పరిశుద్ధాత్మ వలన, ఇస్సాకుకి, అలానే జకారియాకి, వీళ్ళందరి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వీటన్నిటి నుంచి మనం గ్రహించి నేర్చుకోవాల్సిన విషయము, ప్రభువుకి దాసులుగా ఉండేవారిని ప్రభువు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని వారికి ఖచ్చితంగా పిల్లలను దయచేస్తాడు. ఇది కేవలము తన పరిశుద్ధాత్మ వలన మాత్రమే సాధ్యమవుతుంది. దేవునికి, ఆయన ఆశ్చర్యక్రియలకి, ఆయన సత్యబోధకి యుగయుగములు మహిమ కలుగును గాక. ఒక మంచి ఉదాహరణ తీసుకుందాము. ప్రభు శక్తి వలన గర్భవతి అయిన ఇంకొక స్త్రీ ఉదాహరణ తీసుకుందాము. ఆదికాండము 30వ అధ్యాయము 23వ వాక్యం చూస్తే, అప్పుడు ఆమె గర్భావతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించాననుకునేను. ఇక్కడ గర్భవతి అయిన స్త్రీ పేరు ఏంటి అంటే యాకోబు భార్య అయిన రాహేలు. రాహేలు కూడా గొడ్రాలై జీవిస్తుంది. పిల్లలు లేరు, శరీరానుసారంగా కలిసినా కానీ వారికి పిల్లలు లేరు. అయితే దేవుడు ఆమె యొక్క ప్రార్థనను విని ఆమెకు జ్ఞాపకం చేసుకొని తన పరిశుద్ధాత్మ శక్తి వలన తన కనికరం ద్వారా రాహేలు గర్భావతి అయ్యి యోసేపు ఆమె ద్వారా జన్మించాడు. ఇంకొకటి చూడండి, ఈ విధంగా లూకాసు వార్తలు కూడా 1:24 చూస్తే, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భావతి అయి మనుష్యులలో నాకుండిన అవమానము తీసివేయుటకు ప్రభు చాలా స్పష్టంగా ఈ విధంగా అబ్రహాం భార్య అయిన శారను తన శక్తి ద్వారా గర్భావతిగా చేశాడు. ఇస్సాకు భార్యను, రాహేలును కూడాను, హన్నాను కూడాను. ఈ విధంగా వీటన్నిటి నుంచి మనం గ్రహించి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే మరియా గర్భావతిగా అయ్యి ఆమె ద్వారా ప్రభు అయిన దేవుడు ఈ భూమి మీదకి జన్మించారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి చివరిగా మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. మనము మన జీవితంలో ఎప్పుడు కూడాను ప్రభు అయిన దేవుడు శరీరానుసారంగా ఈ భూమి మీదకి జన్మించాడు అనే విషయాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. అది తప్పుడు ఆలోచన. కాబట్టి ప్రభు అయిన దేవుడు కేవలము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే జన్మించాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవునికి, ఆయన ఈ సత్యవాక్యముకి, సత్యబోధకి యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ప్రభు సహాయంతో చేస్తున్న ఈ వాక్యం మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లా ఉంది? ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేసిన తర్వాత కన్యక అయిన మరియ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మాత్రమే ఆమె గర్భవతిగా అయ్యి ప్రభు ఈ భూమి మీదకి జన్మించారు. కాబట్టి ప్రభు ఆయన మీద విశ్వాసం లేని వారిని విశ్వాసులుగా చేయవాడు, తనకి భయపడని వారిని భయపడేలా చేయవాడు తన ఆశ్చర్యమైన క్రియల ద్వారా అనే విషయాన్ని మనం గ్రహించి నేర్చుకోవాలి. ఇంత మంచిగా మాకు అర్థమయ్యేలా బోధించిన దేవునికి, ఆయన పరిశుద్ధ బోధకి మహిమ కలుగును గాక. ప్రభు సత్యబోధకి మహిమ కలుగును గాక.
ప్రభు బోధ వలన ఎంతోమంది ప్రభువులో జీవించునుగాక. ప్రభు బోధ వలన ఎంతోమంది ఆశీర్వదించబడునుగాక. ప్రభు బోధ వలన ఎంతోమంది మారు మనసు పొందునుగాక. ప్రభు బోధ వలన ఒక అవిశ్వాసి విశ్వాసంతో జీవించునుగాక. ప్రభు బోధ వలన దయ్యాలు పారిపోవునుగాక. ప్రభు బోధ వలన పాపి మారు మనసు పొందునుగాక. ప్రభు బోధ వలన ధైర్యము కలుగునుగాక. ప్రభు బోధ వలన రోగములు అపవిత్రములు వారిని విడిచి పారిపోవునుగాక. మన రక్షకుడైన దేవుడికి యేసుక్రీస్తు నామంలో యుగయుగములు స్తుతి మహిమ స్తోత్రము కృతజ్ఞతలు కీర్తి ఘనత ప్రభావము కలుగునుగాక. ఆమేన్. చివరిగా నా నుండి ఒక మంచి సలహా ఏంటి అంటే, మిమ్మలను బ్రతిమిలాడి వేడుకుంటున్నాను, మీరు ఉన్న స్థితిలో స్థానంలో విశ్వాసమును ఓర్పును ప్రార్థనను ప్రభు వాక్యమును విడిచి ఉండకండి. విశ్వాసమును ఓర్పును ప్రార్థనను ప్రభు వాక్యమును కలిగి జీవించండి. అది మనకు మేలును చేస్తుంది. ప్రభు మహాకనికరం చూపించే దేవుడు. ఈరోజు ప్రభు సహాయంతో మనము ఏం నేర్చుకున్నాం అనేది ఒక్కసారి మనం చూసుకుంటే, పరిశుద్ధాత్మకి అసాధ్యమైనది ఏది ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, పరిశుద్ధాత్మ ప్రభు వలన మాత్రమే ఒక మనిషికి కలుగుతుంది. ప్రభు అనే యేసుక్రీస్తు తన వాక్యము ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో, ఎప్పుడైతే మనం ప్రభువును విశ్వసించి ఆయనను వేడుకొని ప్రార్థిస్తామో, అప్పుడు మాత్రమే ప్రభు తన పరిశుద్ధాత్మను ఒక మనిషి మీదకి తను పంపిస్తాడు. ఇంకొకటి, ప్రభు యేసు ఈ భూమి మీద పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే జన్మించారు. ఈ లోకంలో శరీరాకారంతో ఆయన జన్మించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు ప్రభు ఏ విధంగా జన్మించారనే విషయం మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. కాబట్టి చివరిగా మనము ప్రార్థన, అతి ముఖ్యమైన ప్రార్థన చేసుకొని అనుదినము దేవునితో సహవాసం ఈ కార్యక్రమమును ముగించుకుందాము. ప్రార్థనలో ఏకీభవించమని ప్రభు పేరట మిమ్మలను బ్రతిమిలాడి వేడుకుంటున్నాను. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. రాజ్యము బలము మహిమ నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించినందుకు కృతజ్ఞతలు. ఇక చూడండి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏ విధంగా మరియా గర్భవతిగా ఈ ప్రభు ఆమె ద్వారా ఏ విధంగా జన్మించారో, ఇక్కడ నా జీవితంలో ఒక మంచి సాక్ష్యం చెప్తాం వినండి. మా అమ్మగారికి మొత్తము నాకు 3 అక్కలు, అన్న, మేమందరము 5గురం. అయితే మొదట మా అమ్మకి మా అన్నయ్య జన్మించిన తర్వాత 3 అమ్మాయిలే, స్త్రీలే, అందరూ 3 మా అక్కలే ఉన్నారు. అయితే ఇక్కడ మా ఇంట్లో ఒక అద్భుతమైన కార్యము దేవుడు చేసింది ఏంటి అంటే, మా అన్నయ్య జన్మించిన తర్వాత అందరూ అమ్మాయిలే జన్మిస్తున్నారనే ఒక ఆలోచన తర్వాత పిల్లలు ఇక మాకు వద్దు అని అనుకున్నారు మా అమ్మను. అయితే మా అమ్మ దేవునికి గొప్ప దాసురాలు, పరిశుద్ధంగా జీవిస్తుంది. మా అమ్మ నీతిమంతురాలు, మా తల్లిదండ్రులు ఇద్దరు నీతిమంతులు. అయితే అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, మా అమ్మ కనీసం ఒక 5 సంవత్సరాల వరకు పిల్లల కోసం వెయిట్ చేసి, ఉపవాసము చేసి, దేవుని వేడుకొని, ప్రభువుని కనికరంతో ఆమె ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుడు ఆమె ప్రార్థనను విని, ప్రభువుని దేవుడు నన్ను మా ఇంట్లోకి మా అమ్మ ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ నేను నేర్చుకున్న విషయం ఏంటి అంటే, నిజంగా నా జీవితంలో దేవుడు నిజంగా మనం ఏదైతే ప్రభువును వేడుకొని ప్రార్థిస్తామో, పిల్లలను దయచేయమని ఏ విధంగా అనుకుంటామో, అది ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. దానికి ఉదాహరణ నేను ఏ విధంగా అయితే ఇక్కడ నేను మీకు కనిపిస్తున్నానో, అలానే ప్రభు అయిన దేవుడు కూడాను మన అందరి యొక్క పాపముల నుండి మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి మరియా, పరిశుద్ధంగా జీవిస్తున్న మరియా ద్వారా, తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ భూమి మీద జన్మించారు అనే విషయం ఈరోజు మనమందరం ప్రభు ద్వారా నేర్చుకున్నాము. దేవునికి యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. చివరిగా నా నుండి ఒక చిన్న మనవి, అది ఏంటి అంటే, ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే
చెప్పండి. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. సత్యవాక్యమును మాత్రమే నేను బోధించాలని, నా ఆత్మను పరిశుద్ధంగా ఉంచమని నా కోసం దేవుని ప్రార్థన చేయండి. చివరిగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. దేవుడు ప్రేమ స్వరూపి. పరిశుద్ధముగా జీవించండి. పరిశుద్ధ గ్రంథము ప్రతిరోజు చదవండి. ప్రార్థన ప్రతిరోజు చేయండి. శ్రమలకి భయపడకండి. శ్రమల్లో ఉన్నప్పుడు మీ హృదయంలో, శ్రమల్లో ఉన్నప్పుడు, హింసల్లో, బాధలో ఉన్నప్పుడు మీ హృదయంలో కానీ, మీ మనస్సులో కానీ, మీ తలంపులలో కానీ దేవుణ్ణి దూషించకండి, కోపపడకండి. శ్రమ ఉన్నప్పుడే విశ్వాసంగా వాక్యం ప్రకారం జీవించండి, ఉండండి. ప్రార్థన ముఖ్యం. అదే మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రభు కోసం జీవించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషంగా ఉండండి. సృష్టికర్త, సర్వశక్తిగల దేవుడు, మన తండ్రి, మన ప్రభు మిమ్మల్ని, మన అందరినీ పరిశుద్ధులుగా చేయునుగాక. ప్రభు తన దాసులను కాపాడి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు వాక్యమును విని ప్రభు జననం గురించి తెలుసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ కుటుంబమును ఎల్లప్పుడూ దేవుడు తన మహాశక్తితో రక్షించునుగాక. ఆమేన్.